డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ విచారణను 28కి వాయిదా వేసుకున్నారు బండి సంజయ్. తన ఫోన్ ట్యాప్ కాలేదేమోనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు నోటీసులు వస్తే మాత్రం విచారణకు వెళ్తారని సీఎం స్పష్టం చేశారు. ఇవే అంశాలపై ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే పూర్తిగా వివాదాస్పదమైంది, దానికి సంబంధించి కూడా సిట్ ని వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రకంగా విచారణలు చేస్తుంది, స్పీడప్ అవుతుంది, ఒక్కొక్కరుగా వస్తున్నారు. బండి సంజయ్ కూడా అదే రకంగా 28న విచారణకు పిలిస్తే ఆయన వాయిదా వేసుకున్నారు. మరొక అటు సిబిఐ డిమాండ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా తెరపైకి. ఏంది అంటే సిట్ పైన నమ్మకం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సిట్ ని నియమించిందో దానిపైన బీజేపీకి నమ్మకం లేదా, అందుకనే సిబిఐ వైపు చూస్తుంది. ఇప్పుడు ఒకటి, సునీత గారు లైవ్ లో ఉన్న మిత్రులు దత్తాత్రేయ గారు, లింగం యాదవ్ గారికి అందరికి కూడా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతుందో గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చాలా సమస్యల మీద గత ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు చెప్పబడుతున్నటువంటి అనేక అవినీతికి సంబంధించిన ఆరోపణలు మనకందరికీ తెలిసినటువంటిది. కాళేశ్వరం కానివ్వండి, విద్యుత్ శక్తి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి, లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించినటువంటి కానివ్వండి, డ్రగ్స్ కు సంబంధించిన అంశం కావచ్చు, మరి నయీంకు సంబంధించినటువంటి ఇట్లా అనేక అంశాలు ఉన్నమాట వాస్తవం. ఆరోపణలు వివిధ దేశాల్లో ఉన్నాయి. కొన్నిటి మీద విచారణ జరుగుతుంది, కొన్నిటి మీద అసలు ఊసేలేదు. ఈ పరిస్థితి లోపల ఇప్పుడు ఉన్నటువంటిది మీరు లేవనెత్తినటువంటి మరొక అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. ఇప్పుడు ఒక పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఏ మేరకు ఆమోదించబడుతుంది, ఒప్పుకోబడుతుంది అనేటువంటిది సహజంగా ప్రభుత్వాలు సేకరించడం జరుగుతుంది. దాంట్లో తప్పేం లేదు. ఒకటి, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచార సేకరణ, రహస్య సమాచార సేకరణ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించడం, ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేటువంటిది దేశ భద్రత దృష్ట్యా, జాతీయ సమైక్యత దృష్ట్యా, దేశ అంతర్గత సమస్యల పరిష్కారం కోసం చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు, కేసీఆర్ గారి జమానాలో జరిగినటువంటి ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా మనకు కనపడుతున్నటువంటిది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినారని చెప్పి, సెలబ్రిటీల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించినారని చెప్పి, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల యొక్క సంభాషణలు తీసుకున్నారని చెప్పి, వీటిని ఉపయోగించి వ్యాపార వర్తక కేంద్రాల జరుగుతున్నటువంటి లావాదేవీలలో వీళ్ళు కొంత భాగస్వామ్యం అడిగారని చెప్పి బ్లాక్ మెయిల్ చేశారనేటువంటి వార్తలు అయితే మనకు మీడియాలో కథనాలుగా వస్తున్నటువంటి సందర్భం. అధికారపూర్వకంగా ఈ దర్యాప్తు సంస్థ సిట్ చెప్పనప్పటికీ కూడా వార్తలు అయితే గత కొంతకాలంగా ఒక 6 మాసాల నుంచి వస్తున్నాయి. దీంట్లో ప్రభాకర్ రావు గారు కీలకమైనటువంటి వ్యక్తి, రాధాకృష్ణరావు గారు కీలకమైనటువంటి వ్యక్తి, ప్రవీణ్ గారు అనే రకరకాల పేర్లు పోలీస్ ఆఫీసర్లు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పచెప్పినారు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం ఉండదున్నట్టుగా నేను చెప్పడం జరిగినటువంటిది. ఇది ఒకవేళ నిజమే అయినట్టయితే చాలా దారుణమైన అంశము. ఎందుకంటే వ్యక్తిగత జీవితంలోకి తెంపు చూడడం అనేటువంటిది సమాజంలో ఏ రకంగా చూసినా కూడా, చట్టపరంగా చూసినా, సామాజిక దృష్టిలో చూసినప్పుడు కూడా అది మనం ఆక్షేపణీయము, అందరం కూడా ఖండించవలసినటువంటి అంశం. అది జరిగిందా లేదా అనేటువంటిది రిపోర్ట్లో బయటకు రావాల్సిన అవసరం. వివిధ దేశాల్లో అది జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. అనేక సందర్భాల లోపల ఇప్పుడు పార్లమెంటు, మా గౌరవ పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వరరెడ్డి కూడా దాంట్లో వెళ్ళడం జరిగినటువంటిది. ఇప్పుడు మీరు అన్నట్టుగా గౌరవ మంత్రి బండి సంజయ్ గారు కూడా నెక్స్ట్ అపాయింట్మెంట్ ఉన్నది. ఏదైతేనేమి ఇది అన్ని జరిగినటువంటి ఆరోపణలు, కేసులు ఒక రకంగా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది మరో రకంగా ఉన్నటువంటిది. కాబట్టి దీని మీద నిగ్గు తీర్చవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి సమాజంలో, ప్రజాస్వామ్య పద్ధతి లోపల బతుకుతున్నటువంటి సామాజిక విలువలు ఉన్న భారత సమాజంలో వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి సంభాషణలు, అంటే బెడ్రూమ్ కు సంబంధించినటువంటి అంశాలు కూడా బయటికి తీసుకొచ్చినారు అని అంటున్నారు. వీటి మీద పూర్తి దర్యాప్తు జరగాల. అందుకనే మేమేమన్నాం, భారతీయ జనతా పార్టీ ఇది మొదలు సిబిఐ చేత ఎంక్వైరీ జరగాలన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు తనకు ఉండేటువంటి రాజకీయ ప్రయోజనాలు, ఏం ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలియదు. టీఆర్ఎస్ తో ఉండేటువంటి, బీఆర్ఎస్ తో ఉండేటువంటి ఒక అవగాహన అనేటువంటి విషయం లోపల ఉంటే ఉన్నదేమో. ఎందుకంటే అన్ని కేసులు అట్లాగా ఉన్నాయి. కాళేశ్వరం కేసు ఇంతవరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు తప్ప రావడం లేదు. ఈ కార్ రేసు మొత్తం ఎంక్వైరీ అయింది. అది 3 విషయాలు ఉన్నాయి అక్కడ. విదేశీ మార్గ ద్రవ్య సంబంధించినటువంటిది, ఉమ్మడి క్యాబినెట్ కు సంబంధించిన నిర్ణయాలలో కేటీఆర్ గారు
రూల్స్ వ్యతిరేక పక్కదోవన పట్టించాడటువంటి అంశములు ఉన్నాయి, రెడీ ఉన్నాయి, వాటి మీద యాక్షన్ లేవు. అదేవిధంగా మన విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక ఫైళ్లు క్లియర్ ఉన్నాయి, కానీ ఆ యాక్షన్ తీసుకోవడం లేదు. నయం కేసు ఏందో ఇంతవరకు చెప్పలేదు. అన్ని వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు వాళ్ళు. అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి డిపార్ట్మెంట్ అయినటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో ఫైల్ అని అంటే ప్రభుత్వం మారినప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్ని ఫైళ్లు బయటికి వెళ్ళిపోయినాయి వార్తలు వచ్చినాయి. నిజమా కాదా అనేటువంటి ఇంతవరకు చెప్పలేదు. నిజమనేటువంటిది ఒక స్థాయిలో చెప్పినారు, ఎంక్వైరీలు జరుగుతున్నాయి అన్నారు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నటువంటిది ఏంటంటే ఏ ఒక్క దర్యాప్తులో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సఫలీకృతమైనట్టుగా చెప్పడం లేదు. అంత గతంలో ఏంది కాళేశ్వరానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఎందుకు ఇవ్వడం లేదు? కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంటర్ కావడానికి వీలు లేదు కాబట్టి, అంతకుముందే ఉన్నది కాబట్టి దానికి సంబంధించి మరి మేము ఎంక్వైరీ చేయిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కాబట్టి మేము ముందు నుంచి ఆరోపిస్తున్నట్టుగా ఏంటంటే చాలా కేసుల లోపల తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము బీఆర్ఎస్ తెలంగాణలో బతకాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యం చేత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ దర్యాప్తులు కూడా ముందుకు తీసుకొని పోవడం లేదు. కాబట్టి ఇవాళ మేమేమడుగుతున్నాము, దాని మీద పూర్తి దర్యాప్తు, దేశ భద్రత దృష్ట్యా కూడా టెలిఫోన్ యాక్ట్ కు సంబంధించిన అంశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాలి సిబిఐ అనేటువంటిది మేము చెప్తున్నటువంటి డిమాండ్. అది ఏ మేరకు ప్రభుత్వం అంగీకరిస్తుంది లేదు అనేటువంటిది ప్రజలు రేపు నిర్ణయించేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే అండి. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత మేడం. ఎస్ సార్, ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమెంట్స్ చూస్తుంటే అంతకు ముందు ఆయననేమో తన ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు, తన ఫోన్ తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయి ఉండొచ్చు అని చెప్పేసి కమెంట్ చేశారు. కానీ మళ్ళీ నిన్న వచ్చేసి నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అందుకే నన్ను విచారణకు పిలవలేదు, పిలిస్తే మాత్రం వెళ్తానని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి, ఏమనుకుంటుంది బీఆర్ఎస్ దీనిపైన? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడిక్ డ్రామా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి పెట్టుకుందో, 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు నెట్టడం కోసమా లేకపోతే రాజకీయంగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న నాటకమా తెలియదు. కానీ వాస్తవానికి టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా టెలిఫోన్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మనం అంటున్నాం, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన సందర్భాలు గతంలో మనం చూస్తాం. ఎందుకు చేశారు? ఒక ప్రధానమైనటువంటి కేసును విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంగా ప్రాబల్యం పొందినటువంటి వ్యక్తులు అయితే వాళ్ళ ప్రాబల్యాలకు ఏమైనా లొంగేటువంటి ఆస్కారం ఉందా, ఈ కేసు యొక్క పూర్వపరాలు మొత్తం పరిశీలిస్తున్న క్రమంలో ఎక్కడైనా తప్పుకు అవకాశం ఉందా అనేటువంటి అంశాల్లో టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ప్రకారం 3 అంశాలను డిసిగ్నేట్ చేస్తారండి. ఒకటేమో డిసిగ్నేట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, రెండోది కాంపిటెంట్ అథారిటీ నుంచి అవకాశం తీసుకోవాలా, మూడోది రివ్యూ కమిటీ నుంచి కూడా అవకాశం తీసుకొని అధికారం పర్మిషన్ తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అంత ఈజీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అనడానికి రాజకీయమైనటువంటి మనము ఆంక్షలు విధిస్తా ఉన్నాం, రాజకీయమైనటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాం. కానీ టెక్నికల్ గా ఏదైతే టెలిఫోన్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేటువంటిది ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా కూడా ఒక అథారిటీకి కొంత మనము రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు కల్పించి, ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తులైనా, ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసిన వ్యక్తులైనా, ఎస్ఐసి చీఫ్ గా ఉన్నటువంటి వారైనా కూడా కాంపిటేటివ్ అథారిటీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తారు. రాష్ట్రంలో శాఖ సెక్రటరీ కావచ్చు, రివ్యూ కమిటీకి ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి, ఈ ముగ్గురు ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థ మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకు అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇవాళ నేను ప్రెస్ మీట్ లో, నేను అద్భుతమైన ప్రెస్ మీట్, బిగినింగ్ ఆఫ్ ద ప్రెస్ మీట్ టు ఎండ్ ఆఫ్ ద ప్రెస్ మీట్, నేను చాలా క్షుణ్ణంగా ఏం మాట్లాడతాడా బీసీల విషయంలో గానీ రాష్ట్ర రాజకీయాల అంశాల విషయంలో గానీ ఏమైనా మాట్లాడతాడేమో, తెలంగాణకు ఒరిగే విషయం అని చూశారు, మన లాభం జరిగే విషయం ఉంటుందా, చాలా క్లియర్ గా ఏమంటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది కామన్ అండి, ఎవరైనా చేస్తారో అది లీగల్ గానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, మనం తెలంగాణ రాష్ట్రమైనా వేరే రాష్ట్రాలైనా ఎక్కడైనా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజా పోరాటాలను దృష్టిలో పెట్టుకొని మనం ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందనే అంశాన్ని చాలా స్పష్టంగా బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన స్పష్టం చేసిండు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మీద అభియోగం మోపిన దానికి నేను వత్తాసు పలుకుతున్నానని చెప్పట్లేదు. ఇంకోటి ఏమంటున్నానంటే, ఇది జరుగుతున్నటువంటి దాంట్లో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ చేసేది తప్పే అనిపిస్తే వాస్తవ విషయాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారని నాకు అర్థం కాదు. దీని పేరు మీద ఎన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. అంటే మీరు కూడా సిబిఐ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంటేనే బెటర్ అనుకుంటున్నారా? జనరల్ గా ఒక విషయం అండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత అంశాలను సిబిఐకి అప్పచెప్తారా,
రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును నిరూపించుకోవడం కోసం ఇక్కడే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు బయటపెడుతుందా, ప్రభుత్వం యొక్క పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా డెఫినెట్ గా యాక్టివిటీ అండి. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయకుండా రాష్ట్రంలో ఏ రాష్ట్రం కూడా పరిపాలన సుఖాంతంగా జరగదు. సరే, అంటే మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఇల్లీగల్ ఏం కాదు, పర్మిషన్స్ ఉంటే చేయొచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఈ మాట అన్నారు. కానీ మీ పాలనకు సంబంధించే ఫోన్ ట్యాపింగ్ విషయం బాగా ఎక్కువగా బయటకు వచ్చేసి మీరు ఏదో ఇల్లీగల్ గా చేసినట్టుగా ఇదంతా పోర్ట్రే అవుతుంది కాబట్టి సో ఏమనుకుంటుంది నిజంగానే? అంటే పర్మిషన్స్ తీసుకోకుండా చేస్తారా? పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అనేటువంటి దాని విషయంలోనే కదా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. అది ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఉంది, సిట్ తేలవలసిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ కి తెలీదా పర్మిషన్స్ తీసుకున్నారా? అంటే మీరు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది మీకు అవగాహన లేదా? మీరు అడిగినటువంటి అంశం చాలా అంటే లోతుగా ఆన్సర్ చెప్పాల్సిన విషయం. మీరు పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోలేదా అంటున్నారు. పర్మిషన్స్ తీసుకున్నారా తీసుకోవాలని విషయాన్ని చెప్పాల్సింది హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి, లేదా లా సెక్రటరీ చెప్పాలి, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి, లేదా ఇది టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పాలి. టెలిఫోన్ రెగ్యులేటింగ్ అథారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం ఆ వ్యవస్థను సంధానం చేస్తూ ఉంటారో, ఆ వ్యవస్థను నడిపిస్తుంటారో, వాళ్ళ సహాయం లేకుండా వీళ్ళెవ్వరూ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక విషయం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే గత ప్రభుత్వం చేసింది తప్పి అనిపిస్తే ఎందుకు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుందండి? నిజంగా బాధ్యులు ఎవరో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు జరుగుతున్నది ఎక్కువడంతా కూడా ఇది తేల్చడం కోసం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప ఇంకా ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఆధారాలు ప్రూవ్ అయి నిరూపించబడి శిక్ష పడ్డటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ లో ఉంది. ఒక విషయం. ఎన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కాలం గడుపుతారు అనేటువంటిది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒక విషయంలో కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో అంతే వ్యవహారం జరుగుతా ఉంది. ఈ కార్ రేస్ విషయంలో అదే వ్యవహారం చేస్తా ఉన్నారు. విషయంలో గత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మంచి పేరుని తగ్గించాలా లేకపోతే చెరిపేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న నాటకమే తప్ప టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు. నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ అన్ని అథారిటీలు పర్మిషన్స్ ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేయాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి. భార్యాభర్తలు మాట్లాడుకున్నదా, లేకపోతే న్యాయ నిపుణులు మాట్లాడుకున్నదా, లేకపోతే సినిమా యాక్టర్లు మాట్లాడుకున్నదా, ఇవన్నీ కూడా జస్ట్ అంటే ప్రభుత్వానికి ఒక మసాలా, ఎంటర్టైన్మెంట్ మసాలా లాగా దొరికిందే తప్ప నిజంగానే ప్రభుత్వానికి దమ్ము ధైర్యమే ఉంటే రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. తేల్చమని చెప్పండి, వాస్తవ విషయాలు బయట పెట్టమని చెప్పండి. ఎవరెవరి ఫోన్ కాల్స్ నుంచి ఎవరెవరికి ఫోన్ లేనియో లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర మాటలకు తెలంగాణ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుందంటే జస్ట్ ఇది ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అండి ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యు. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొన్నటి వరకు ఏదైతే మీరు ప్రభుత్వంలోకి రాకముందు రేవంత్ రెడ్డి తన ఫోను, తన ఫ్యామిలీ ఫోన్లు అందరివి ట్యాప్ అయ్యాయని చెప్పి కమెంట్ చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అన్న కమెంట్లు. ఇంకొకటి ఏంటంటే కూడా మీరు ఏదైతే సిట్ విచారణకు సంబంధించి డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా లాగుతున్నారే తప్ప, ఎంటర్టైన్ చేసుకుంటున్నారే తప్ప పెద్దగా రిజల్ట్ అయితే ఏం చెప్పట్లేదు. అందుకే సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి సిబిఐకి పంపించేస్తే మేము చూసుకుంటాం కదా అని బీజేపీ కూడా అంటుంది. ఏం చెప్తారు దీనికి మరి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జూనియర్స్ ప్రేక్షకులకు డెఫినెట్ కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై అవినీతి అక్రమాలపై ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే వచ్చిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇవాళ అవినీతికి కాదేదు అనర్హమని కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ కార్ రేస్ వరకు అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కరు, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఇవాళ అవినీతి ఎక్కడ వెతికినా కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి అక్రమాలతోంటే లీకేజీలు, ప్యాకేజీలతోటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన జరిగింది. ఇక ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. ఎక్కడ ఎవరి మీద చేస్తుంది అది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇక్కడ మనకు ఏదో నువ్వేదో డిగ్ చేసి మనం ఏదో డిగ్ చేసి తెలియవలసిన అవసరం లేదండి. దేశ భద్రతకు సంబంధించి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిస్టులు చేసే వ్యక్తుల మీద టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంటది. కానీ
కేసీఆర్ ఎవరి మీద చేసిండండి? తెలంగాణ సమాజంలో ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకుల పైన, ఇతర రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలు, జడ్జీలు, ఫిల్మ్ ఇండస్ట్రీస్, అదే విధంగా పారిశ్రామికవేత్తలు, సమాజంలో గౌరవప్రదంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇట్లాంటి అందరి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. అదేమైనా వీళ్ళ మీద జరిగినప్పుడు తీసుకుందా? ఇవాళ వీళ్ళే చెప్తున్న చాలా